ధర్నాను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ తీవ్రంగా ప్రయత్నించిందని మాజీ మంత్రి శైలజనాథ్ ఆరోపించారు. ధర్నాకు ముందస్తుగా అనుమతి తీసుకున్నా అడ్డుకోవడం దేనికని ప్రశ్నించారు. రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుంటే బాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని శైలజనాథ్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రజల్ని కరువు బారిన పడవేసింది అని మొరబెట్టుకోవడం కోసం ప్రజాస్వామ్యయుతంగా ఒక ధర్నా కార్యక్రమం రఘురెడ్డి గారి నాయకత్వాన వేలాది మంది జనాలు అంతకు ముందుగానే ముందస్తు పర్మిషన్ కూడా తీసుకొని ఉన్నాం. ధర్నాకు ఒక్కొక్కరుగా వస్తారా? వచ్చే రాజకీయ పార్టీలు ధర్నాకు గుంపులుగానే వస్తారు. ఒకవైపున తెలంగాణ ప్రాంతం నూతన ప్రాజెక్టులుగా పాత ప్రాజెక్టులుగా చెప్పే అక్రమ ప్రాజెక్టుల యొక్క నిలువరించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమం. నిర్దయగా ఉండడం కంటే కూడా నిరంకుశంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని భద్రతా దళాలు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్